హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకు భారీ గుడ్ న్యూస్. 2 రోజుల్లో అకౌంట్లో డబ్బులు. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అక్టోబర్ 1 నుంచి ధాన్య కొనుగోలు ప్రారంభం కానున్నాయి. మంత్రి నాందెండ్ల మనోహర్ వెల్లడించారు. 10 రోజుల్లో జాయింట్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించి అయిన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జేసీలు, డిఎస్ఓలు మరోసారి భేటీ అవుతారని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఎలా జరపాలో చర్చించినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాలోకి డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ముందుగా పెద్ద సంఖ్యలో లారీలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతి వాహనానికి జీసీఎస్ సదుపాయం కల్పించాలని వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంట నష్టం జరిగిన అంశాలపై వివిధ కారణాల 2 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. రైతులు నష్టపోకుండా పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇవ్వడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం 100 రోజుల్లో ఎన్నో పథకాలను తీసుకొచ్చి ప్రశ్నించగా గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 1700 కోట్ల నిధులు రైతు ఖాతాలోకి జమ చేశామని చెప్పడం జరిగింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్కొక్కరి కూడా గవర్నమెంట్ లేదా విమర్శలు మా 100 రోజుల పాలన ప్రజల దృష్టిలో నిలిచిందని మంత్రి నాందెండ్ల మనోహర్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.